అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దమ్. ఈరోజు చాలామంది ఎదుర్కొంటున్న ఒక పర్సనల్ ప్రాబ్లం కోసం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చెడు తలంపులు, కలలు, చెడు ఆలోచనలు, రకరకాల తలంపులు ఎదుటి వారిని చూసినప్పుడు కలగడం, లేకపోతే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మనల్ని పాపం వైపు ప్రభావితం చేయడం. దీన్ని ఎట్లా జయించాలి అని చాలామంది ఎన్నోసార్లు అడుగుతున్నారు. కొంతమంది బ్రదర్స్ అడుగుతున్నారు, కొంతమంది సిస్టర్స్ కూడా, అన్న పాపాన్ని ఎట్లా జయించాలి, మా ఇంట్లో తెలియదు మేము ఎలాంటి పాపలు ఉన్నామని, మా భార్యకు తెలియదు మేము ఎలాంటి పాపలు ఉన్నామని, మా భర్తకు తెలియదు మేము ఎలాంటి ఆలోచనల మధ్య ఉన్నామని అని రకరకాల సమస్యలు పర్సనల్గా వారు ఎంతో వేదన అనుభవిస్తూ దాన్ని జయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు వారికి అందులో విజయాన్ని వారు పొందలేకపోతున్నారు. ఆ పాపము వారి హృదయాన్ని ప్రేరేపించడం ఎక్కువగా ఉండడం వల్ల వారి జీవితంలో నిరుత్సాహం ఎదురుతున్న పరిస్థితులు. దాన్ని ఎట్లా జయించాలన్నది ఈరోజు ఒక చిన్న చిట్కా చెప్తాను. కుదిరితే మరలా దీనికోసం ఇంకొక వీడియో కూడా చేస్తాను. అందరము కీర్తనల భాగము 119 కీర్తన, అందరము 9, 10, 11 ఈ 3 మాటలు చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నేను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు యవనస్తులే కాదు, చాలామంది జీవితాల్లో వారి హృదయాన్ని ఆధీనంలో పెట్టుకోవడానికి మొదటగా మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటి తెలుసా? దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేత. మనం ప్రతిరోజు మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి. ఎవ్రీడే ఇది మన జీవితంలో జరగాలి. ప్రతి దినము మనల్ని మన వాక్యములో ఎలా నడుస్తున్నాము, మన వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా, చదివిన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవడానికి మొదటగా మనం ప్రయత్నం చేయాలి. దేవుని లేఖనాల్లో స్పష్టంగా అంటున్నాయి, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఈరోజు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు మన హృదయంలో ఎన్నో ఉంచుకుంటున్నాం, కానీ దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయట్లే. 10 సంవత్సరాల క్రితం ఎవరన్నా మనల్ని ఏదైనా తిట్టినా అది జ్ఞాపకం ఉంటుందేమో, కానీ ఒక వారం చెప్పిన వాక్యం మరుసటి వారానికి మనకు జ్ఞాపకం ఉండట్లే. అందుకే వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో చల్లారిపోతుందో మనకి తలంపులు ఆటోమేటిక్గా వస్తూ ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. క్యాలెండర్లో వాక్యం చదువుతున్నారు, లేకపోతే ఒకరోజు వాక్యం చదువుతున్నారు, మంచిదే. కానీ మీరు ఏం చేయాలి తెలుసా? అది హృదయంలో ఉండిపోయేలాగా మీరు ప్రయత్నం చేయగలగాలి. ప్రభా, ఆ వాక్యం నా హృదయంలో ఉండాలి. ఆ వాక్యము మన హృదయంలో ఉండడమే కాదు, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడే 100% ఖచ్చితంగా ఎలాంటి పాపపు తలంపులు మనల్ని ఇంకెప్పుడు ఆకర్షించలేవు. ఈరోజు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నేను మాట అంటాను కదా, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని దీవారాత్రులు దాన్ని ధ్యానించడం ప్రారంభిస్తే చెడు తలంపులు మెల్లిమెల్లిగా దూరం అయిపోతూ ఉంటాయి. ఎలా అన్నా, ఇది ఎలా సాధ్యమన్నా అని అంటే మీకు మాట చెప్తాను. ఒక పల్లెటూరులో పుట్టిన వారు జస్ట్ ఒక 2 సంవత్సరాలు ఫారెన్లో ఉంటే చాలా భాష వచ్చేస్తుంది, ఆ లాంగ్వేజ్ మనకు బాగా అర్థమైపోతూ ఉంది. తర్వాత ఉన్న భాష మర్చిపోతున్నారు కొంతమంది కదా. కొంతమంది బెంగళూరులో చదివిన పిల్లలు ఇక్కడ ఆంధ్ర వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా తెలుసా, మాకు తెలుగు రావట్లేదు, వీ డోంట్ నో హౌ టు స్పీక్ తెలుగు అంటున్నారు. ఒక ప్రాంతం మారినప్పుడే వారి భాష, వారి కల్చర్ అంతా మారిపోతున్నప్పుడు నీ హృదయంలో ప్రతిదినం వాక్యం చదువుతూ ఉంటే నీకు తెలియకుండానే పాపము నీకు దూరంగా వెళ్ళిపోద్ది. పాపం వెళ్ళిపోతే చాలయ్యా, అద్భుతమైన సాధనంగాను ప్రభు సన్నిధిలో వాడబడతావు. గాడ్ బ్లెస్ యూ. ట్రై టు కీప్ రీడింగ్ బైబిల్. ప్రైజ్ ది లార్డ్.